వెల్కమ్ టు లైఫ్ లైన్. నడుము నొప్పి, వెన్ను నొప్పి, సయాటికా లాంటి సమస్యలుంటే రోజువారీ పనులు కూడా చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కూర్చున్న ప్రాబ్లమే, నుంచున్న ప్రాబ్లమే. మరి ఇలాంటి ప్రాబ్లమ్ ఒక్కొక్కసారి కాంప్లికేషన్ కూడా అవుతుంది, సర్జరీ వరకు కూడా అవుతుంది. మరి ఇలాంటి ప్రాబ్లంకి శాశ్వత సొల్యూషన్ తమ దగ్గర ఉంది అంటున్నారు వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. కూర్చోవాలన్నా ప్రాబ్లమే, కొంతమందికి ఎక్కువసేపు నుంచున్నా కూడా ప్రాబ్లమే. ఇది రోజువారీ దినచర్యలో భాగంగా ఉంటుంది అని అనుకుంటారు, అలా నిర్లక్ష్యం కూడా చేస్తుంటారు. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నడుము నొప్పికి స్పెషల్లీ? ఒకటండి, ఒక చిన్న కొటేషన్ ఉంది. ఇన్ ఆల్ ద హెల్త్ ఇష్యూస్, ఇన్ లేటెస్ట్ హెల్త్ ఇష్యూస్, లుక్ ఆన్ టు రూట్ కాజ్ ఎవాల్యుయేషన్స్ దాన్ బ్యాండెడ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కన్నా ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, అందుకని ఇది చెప్పాను. దీంట్లో ఏంటంటే వెన్ను నొప్పికి విషయానికి వస్తే మనము మూల కారణ మూల్యాంకాలను గురించి లేదా మూల కారణ నివారణోపాయాల గురించి వెతకాలే, కానీ బ్యాండెడ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, టెంపరీ సొల్యూషన్స్ కోసం మాత్రం వెతకూడదు. ఇక్కడ వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ అని అన్నప్పుడు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి టెంపరీ సొల్యూషన్, ఒకటి పర్మనెంట్ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్ ఏంటంటే మనకు వెన్ను నొప్పి వచ్చింది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాము, ఆ పూటకు తగ్గింది, 4 గంటలు 6 గంటలు తగ్గింది, హ్యాపీగా ఉన్నాము, అది టెంపరీ సొల్యూషన్. దీంతో పాటుగా అనస్థెటిక్ డ్రగ్ ఒకటి ఇస్తారు, గాబాపెంటిన్ అని, అది వేసుకుంటారు. ఆ ఒక్క నరమే కాకుండా అన్ని నరాలు కూడా చచ్చుబడిపోయినట్టుగా అవుతాయి, మీకు అసలు నొప్పే తెలియదు. అది కూడా టెంపరీ సొల్యూషన్, బ్యాండెడ్ సొల్యూషన్. స్కాన్స్ చేయించుకుంటాము, స్కాన్లో చాలా తీవ్రంగా కనబడుతుంది, భయపడిపోతాము. కానీ ఒరిజినల్గా ఏంటంటే స్కాన్లో కనబడేదానికి శరీరంలో కనబడేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో స్కాన్ మీద ఆధారపడి ట్రీట్మెంట్స్ చేయించుకోవడము, అది కూడా టెంపరీ సొల్యూషన్ అవుతుంది. సర్జరీస్ ఉన్నాయి, సర్జరీస్ కూడా కొంతమందికి మాత్రమే సర్జరీస్ అవసరము, అందరికీ అవసరం లేదు. అంటే ఒక 100 మందిలో 5గురికి మాత్రమే అవసరము, 95 మందికి అవసరం లేదు. అలాంటిది అవి కూడా టెంపరీ సొల్యూషన్సే అవుతాయి. ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అలా రిస్క్ లేకుండా పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అని అంటే మాత్రం మూల కారణమైనటువంటి వాతాన్ని తగ్గించుకోవాలి. ఆ వాతాన్ని తగ్గించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పటికి మా దగ్గరికి 7 లక్షల మందికి పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీలు కూడా నివారించాము. 25 సంవత్సరాల సంస్థ, మాకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ మా సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేరే. రైట్ డాక్టర్ గారు. ఒక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, నాగేంద్ర గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి. యాక్చువల్లీ డాడీకి ప్రాబ్లం ఉందండి, స్పైన్ ప్రాబ్లం, L4 L5. ఓకే. యాక్చువల్లీ గోదావరికంలో ఉంటారు. ఓకే. అది ట్రీట్మెంట్ ఎంఆర్ఐ చూపించాను, అన్ని చేశాను, చాలా ఇప్పటికి మస్తు తిరిగాను హాస్పిటల్లో. ఓకే. నేను హైదరాబాద్ ఉంటాను యాక్చువల్లీ. ఓకే. అంటే ఏ డాక్టర్ చూసినా సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన నడవగలుగుతున్నారా, ఎలా తన పనులు తాను చేసుకోగలుగుతున్నారా? ఏజ్ అనేది 62 ఏజ్ అండి. ఓకే. నడుస్తున్నారు కానీ స్టిక్ పట్టుకుని నడుస్తున్నారు. అప్పుడప్పుడు స్టిక్ లేకుండా కూడా నడవట్లేదు. ఓకే. ఎంఆర్ఐలో అంటే మీ డాక్టర్స్ ఏం చెప్పారు? ఎంఆర్ఐలో ఏ స్టేజ్ అని చెప్పారు? అంటే ఆపరేషన్ చేయించాలి కంపల్సరీ అని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, అంటే ఇక్కడ సింపుల్గా ఒక చిన్న పాయింట్ చెప్తాను. మీ నాన్నగారిని మాత్రం నేను చూసాకనే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్గా ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని WHO చెప్తుందండి. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 95 మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినా, ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతుల ద్వారా మనం సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓన్లీ 5గురికి మాత్రమే 100 మందిలో ఈ సర్జరీ అవసరపడుతుంది. అది కూడా రెడ్ ఫ్లాగ్ సైన్స్, వార్నింగ్ సైన్స్ అనేవి వస్తాయి. అది వచ్చినప్పుడు మాత్రమే చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి, వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి నేను నెక్స్ట్ చెప్తాను. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మీ నాన్నగారికి విషయానికే వస్తే 4 స్టేజీలు ఉంటాయి స్పైన్ ప్రాబ్లమ్స్లో, డిస్క్ ప్రాబ్లమ్స్లో. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా ట్రీట్మెంట్ సాధ్యవంతం అవుతాయి. ఆయుర్వేదంతో ట్రీట్మెంట్ సాల్వ్ చేయవచ్చు.
కాకపోతే ఏంటంటే ఆయనను చూడాలి, ఆయన శరీర ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ చేయాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 040491718919 అనే నెంబరు. మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు, నాన్నగారిని ఇక్కడికి తీసుకురండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి. రైట్, మరో కాలర్ రాజేశ్వరరావు పెద్దపల్లి నుంచి కాల్ చేశారు. రాజేశ్వరరావు గారు, హలో. హలో. లైన్ కట్ అయిపోయినట్టుంది డాక్టర్ గారు. రైట్, ఈ L4 L5 సమస్యతో బాధపడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాళ్ళు యంగ్స్టర్స్లో కూడా చాలామంది ఉంటున్నారు. ఎందుకు కారణం ఏంటంటారు డాక్టర్ గారు? ఏం లేదండి, అంటే స్పైన్ హెల్త్ అనేది ఈ మధ్య అందరూ పట్టించుకోనటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అండి. ఏంటంటే ఇది స్పైన్ హెల్త్ ఎవరికి వస్తుంది? ఒక చిన్న కొటేషన్ ఉంది, స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అని. అంటే మనం ఫస్ట్ ఆరోగ్యం ఎక్కడ ఉంది, ఆరోగ్యాన్ని ఎక్కడ కాపాడుకోవాలంటే మన స్పైన్ని కాపాడుకోవాలి. మన స్పైన్ని కాపాడుకుంటే ఓవరాల్ హెల్త్ అంతా కూడా స్పైన్ ఆధీనంలోనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫాస్ట్ పేస్డ్ కల్చరే కానివ్వండి, లేదా బయట తినే ఆహారపు అలవాట్లే కానివ్వండి, స్లీప్లెస్ నైట్సే కానివ్వండి, లేకపోతే పువర్ పోస్చరే కానివ్వండి, అంటే కూర్చునే విధానాలే కానివ్వండి, లేకపోతే పడుకునే టైమింగ్స్, ఇదే కాకుండా మనము ఎక్కువగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ని తీసుకోవడమే కానివ్వండి, అంటే మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడమే కానివ్వండి, ఇవన్నిటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి స్పైన్ మీదనే పడుతూ ఉన్నాయి. అండ్ దట్టు యంగ్స్టర్స్కి ఎందుకు వస్తున్నాయి అని అంటే వాళ్ళది ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ దాటింది, 40-50 ఇయర్స్ వచ్చారు, వాళ్ళంతలో వాళ్ళే స్లో డౌన్ అవుతారు. కాకపోతే 25 to 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి అలవాటు పడతారు. అప్పుడే వాళ్ళ ధనార్జన కానీ, సంపాదన కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కానీ అన్నీ కూడా ఒక లైన్లోకి తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏదైతే స్పైన్ మీద అలక్ష్యం చేస్తామో, స్పైన్ హెల్త్ని అలక్ష్యం చేస్తామో, అది కాస్త స్పైనల్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా దారితీస్తూ ఉంటుంది. వెన్నునొప్పి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ఇది వెన్ను నొప్పి అని ఆ పేషెంట్ ఎలా నిర్ధారణ కావచ్చు అంటారు? ఒకటండి, అంటే వెన్ను అని మనం తీసుకున్నప్పుడు స్పైన్ అంతా కూడా మనకి వెన్నే. అంటే వెన్నులో 5 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి సర్వైకల్ రీజియన్, అంటే నెక్ రీజియన్లో ఒక 7 వెన్నుముకలు ఉంటాయి, మధ్యలో ఒక 12 వెన్నుముకలు ఉంటాయి, దీన్ని థొరాసిక్ స్పైన్ అంటాము. కింద ఒక లంబార్ స్పైన్ అంటాము, దాంట్లో ఒక 5 వెన్నుముకలు ఉంటాయి. కింద సాక్రల్ స్పైన్ 5 వెన్నుముకలు ఉంటాయి. ఒక తోక ఉంటుంది, దాంట్లో ఒక 5 వెన్నుముకలు ఉంటాయి. ఇలా మొత్తం 33 వెన్నుముకల సమూహమే మన స్పైన్. కాకపోతే ఎక్కడ నొక్కుంటుంది అనే దాన్ని బట్టి మనకు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. యూజువల్గా నెక్లో కనుక కంప్రెషన్ ఏర్పడితే, అంటే యూజువల్గా C5 C6 అనే ఒక వీక్ పాయింట్ ఉంటుంది మనకి, అక్కడ కనుక నరం నొక్కుంటే ఇక్కడి నుంచి పైకి 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో మనకు గుండెలో నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది, అసిడిటీ వస్తుంది, నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, భుజం నొప్పి వస్తుంది, మళ్ళీ మన ఎల్బో పెయిన్ వస్తుంది, రిస్ట్ పెయిన్ వస్తుంది, 3 ఏళ్ళు 2 ఏళ్ళు తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి, చెవు వెనకాల తీవ్రంగా నొప్పి వస్తుంది, చెవులో శబ్దాలు కూడా వస్తాయి. టినిటస్ అని ఒక లక్షణం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, కర్ణనాదం అంటాం ఆయుర్వేదంలో, సౌండ్స్ వస్తాయి, చెవు వెనకాల నొప్పి వస్తుంది, ఈ ఐసైట్ తగ్గిపోతుంది, అండ్ మన స్మెల్ సెన్సేషన్స్ తగ్గిపోతాయి, అండ్ నోట్లో టేస్ట్ కూడా పోతుంది, మ్యాండిబుల్ ఈ జా లైన్లో కూడా తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంది, హెడ్ఏక్స్ వస్తాయి, మైగ్రేన్ హెడ్ఏక్స్ వస్తాయి. ఇదే కాకుండా వర్టిగో అని, అంటే తలంతా తిరిగిపోయే ఒక డిస్కోజెనిక్ వర్టిగో అంటాము దీన్ని, అలాంటి పెయిన్ కూడా ఒకటి వస్తుంది. చెయ్యంతా ఎండిపోతుంది, కండరాలన్నీ ఎండిపోతుంది, ఆఖరికి చెయ్యి పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా ఉంది, బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అదే లోవర్ బ్యాక్లో కనుక కంప్రెషన్ ఏర్పడితే నడుములో ఒక వీక్ పాయింట్ ఉంటుంది, L4 L5 అని, అక్కడ కనుక నరం నొక్కుంటే కాలంతా పాకేటువంటి సయాటికా రావచ్చు, అట్ ద సేమ్ టైం 18 మిగతా లక్షణాలన్నీ కూడా రావచ్చు. దాంట్లో గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి వెళ్ళి అంగస్తంభన సమస్యలు రావచ్చు, శీఘ్రస్ఖలన సమస్యలు రావచ్చు మేల్స్లో. అదే ఫీమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్, మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. డిస్పరోనియా అంటే పెయిన్ఫుల్ సెక్స్ అనేది కూడా ఫీమేల్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే ఒక్క వెన్నులో ప్రాబ్లం ఉండడం వల్ల మొత్తం ఆల్ ఓవర్ బాడీకి వచ్చే ప్రాబ్లమ్స్ అని చెప్పేశారు మీరు ఇప్పుడు? లేదండి, అంటే స్పైన్ ఉన్నది ఎందుకు అని అంటే, స్పైన్ మన ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఫౌండేషన్ లాగా ఉంది.
ఆ ఫౌండేషన్నే మనము వేస్ట్ చేసుకుంటే, ఆ ఫౌండేషన్నే మనము ఎక్కువగా డ్యామేజ్ చేసుకుంటే, దాని మీదే ఎక్స్ట్రా ప్రెషర్ పెడితే ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. అందుకే కదా స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అనేది. స్పైన్ హెల్త్ బాగుంది, మీ ప్రాణం బాగుంది, మీ ప్రాణవాతం అనేది మొత్తంగా కూడా బాగుంది, వాత ప్రక్రియ అంతా సరిగ్గా జరుగుతుంది, మీ సుషుమ్నా నాడి బాగా పనిచేస్తుంది, అన్ని చక్రాలు షడ్ చక్రాలు అన్నీ కూడా స్పైన్లోనే అంతర్లీనమై ఉంటాయి, అవన్నీ కూడా నార్మల్గా ఉంటే మీ లైఫ్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, సైకలాజికల్, సెక్షువల్ లైఫ్ అంతా కూడా బాగుంటుంది. ఓకే, ఈ మీరు ఇందాక చెప్తూ మేరు చికిత్స, మర్మ చికిత్స గురించి చెప్పారు కదా, దానివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఒకటండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్విక్ సొల్యూషన్కి వెళ్ళాలా, పర్మనెంట్ సొల్యూషన్కి వెళ్ళాలా అని అనుకున్నప్పుడు మేరు చికిత్స అనేది ఏదైతే ఉందో, మేరు దండం అంటే స్పైనల్ కార్డ్ అండి. సో మేరు దండంకి చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి చికిత్సను మేరు చికిత్స అంటారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో, అక్కడ ఏదైతే స్ట్రెస్, టెన్షన్ ఉందో స్పైన్లో, వాటన్నిటినీ రిలీవ్ చేయడానికి చేసే ఒక ఎక్స్టర్నల్ థెరపీ, అంటే మసాజ్డ్ బేస్డ్ థెరపీ. దీంట్లో ఆయిల్తోని ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇది ఒక సింక్రనైజింగ్ మూమెంట్లో చేసేటువంటి ఒక స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనమాట. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆటోమేటికలీ అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ రిలీవ్ అవుతాయి. ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే వాతం శమిస్తుంది, అక్కడున్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అప్ అవుతాయి, స్పైనల్ టెన్షన్ తగ్గుతుంది, దేర్ బై అక్కడ ఉన్నటువంటి డిస్క్స్ కానివ్వండి, ఫేసెడ్ జాయింట్స్ కానివ్వండి, మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, వీటన్నిటికీ రీజువినేషన్ వస్తుంది, రెస్టోర్ అవుతాయి. రైట్. డాక్టర్ గారు, ఇందాక డిస్క్ సమస్యలు వస్తే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్ని డీటెయిల్గా చెప్పారు. అండ్ మేరు చికిత్స, మర్మ చికిత్స గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ సయాటికా సమస్య వచ్చినప్పుడు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? అదే అండి, సయాటికా అనేది ఒక లక్షణం మాత్రమే, అంటే అది ఒక వ్యాధి కిందకి తీసుకోకూడదు. యాక్చువల్గా సయాటికా అనేది మనకు స్పైనల్ ప్రాబ్లమ్స్లో 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఒక లక్షణంగా ఈ సయాటికా అనేది రావచ్చు. సయాటికా అంటే ఏంటి అంటే తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం అంతా కూడా వ్యాప్తి పొందేటువంటి ఒక నొప్పి ఏదైతే ఉంటుందో దాన్ని సయాటికా అంటాం. ఆయుర్వేదంలో దీన్నే గృద్రసీ వాతం అంటాం. అంటే గృద్రసీ వాతం అంటే గ్రద్దలాగా నడిచేటువంటి ఒక వ్యాధి, తీవ్రమైనటువంటి నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు పేషెంట్ పట్టి నడుస్తూ ఉంటాడు గద్ద నడిచినట్టుగా. అందుకని దీనికి గృద్ర ఇవాస్యాతి గమ్యంతి అని ఒక గృద్రసీ వాతం అనేది ఒక నామకరణం ఉంది. సో అట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటంటే సయాటికాలో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణము మన పిక్కలలో గట్టిగా పట్టేస్తూ ఉంటుంది. సో పేషెంట్స్ యూజువల్గా వస్తూ ఉంటారు, సార్ ఓన్లీ మజిల్ క్రాంపింగ్ అవుతుంది, పిక్కలలో గట్టిగా పట్టేస్తుంది, అది తగ్గట్లేదు అని. సో ఇలా ఒక పేషెంట్కి నేను తను వచ్చినప్పుడు ఇది సయాటికా లాగా లక్షణాలు ఉన్నాయండి అని చెప్తే నమ్మలేదు. వాళ్ళని మళ్ళీ వెంటనే ఎంఆర్ఐ మీరు కావాలంటే నిజంగా చూస్తాను అని అంటే ఎంఆర్ఐ చేయించుకోండి అని అంటే ఎంఆర్ఐలో కూడా డిఫరెన్స్ వస్తాయి. అంటే దీన్ని యాక్చువల్గా ఒక సయాటికా లక్షణాల కిందికి కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది సివియర్ అవుతా ఉన్న కొద్దీ, సయాటికా ప్రాబ్లం అనేది సివియర్ అవుతున్న కొద్దీ సెక్షువల్ ప్రాబ్లమ్స్లోకి కూడా ఎంటర్ అయిపోతాయి. సో ఆయుర్వేదంలో బసవరాజ్యం అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో 4th స్టేజ్ ఆఫ్ గృద్రసీ వాతంలో తెలియకుండా వీర్యం స్ఖలనం అయిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్, అంగస్తమన సమస్యలు, ఇవన్నిటితో పాటుగా తెలియకుండా వీర్యం కూడా స్ఖలనం అయిపోతుంది అని చెప్తారు. అంత సివియర్గా కూడా ఈ బ్యాక్ పెయిన్ వల్ల, సయాటికా వల్ల, బ్యాక్ పెయిన్ లింక్డ్ అప్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, మరి ఆయుర్వేదంలో ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందంటారు సయాటికా? ఒకటండి, అంటే ఆయుర్వేదంలో బేసిక్గా 5 ట్రీట్మెంట్స్ చేస్తాం మేము. ఒకటి మేరు చికిత్స, ఇంతకుముందు చెప్పాను, మేరు దండంపై చేసేటువంటి చికిత్సని మేరు చికిత్స అంటారు. ఇది చాలా స్పెషలైజ్డ్ ప్రొసీజర్. 5000 సంవత్సరాల కింది ప్రొసీజర్ని మేము మళ్ళీ రీఇన్వెంట్ చేసి మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఈ ట్రీట్మెంట్ కోసము. సో ఇది చేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ 7 లక్షల మందికి ట్రీట్మెంట్స్ ఇచ్చాము, 3 లక్షల మందికి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రెండోది మర్మ చికిత్స, అంటే శరీరంలో ఒక 107 మర్మస్థానాలు ఉన్నాయి. ఈ చేతిలో ఒక్కొక్క చేతిలో 11 పాయింట్లు, బ్యాక్లో ఒక 21 పాయింట్స్, ఇలా ఆ స్పెషలైజ్డ్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే అక్కడున్న టాక్సిన్స్ అన్నిటినీ తీసేస్తుంది. అట్ ద సేమ్ టైం బాడీకి రీజువినేషన్ అనేది జరుగుతుంది. అలాంటి స్పెసిఫైడ్ పాయింట్స్ని
పట్టుకొని వాటి మీద ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాము. ఇది రెండోది మర్మ చికిత్స. మూడవది రసాయన చికిత్స. అంటే ఓవరాల్ వెల్బీయింగ్ ఏదైతే చెప్పామో ఇంతకుముందు, స్పైన్ హెల్త్ బాగుండాలంటే ఓవరాల్ వెల్బీయింగ్ కూడా బాగుండాలి, యవ్వనవంతులుగా తయారు కావాలి. అలా యవ్వనవంతులుగా తయారు కావడానికి రసాయన చికిత్స బాగా పనిచేస్తుంది. నాలుగవది పంచకర్మ చికిత్స. లోపలున్న టాక్సిన్స్ అన్నిటినీ బయటికి నెట్టేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వస్తికర్మ అని చేస్తూ ఉంటాము. దానివల్ల లోపలున్న టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం నరిష్మెంట్ అనేది జరుగుతుంది నర్వస్ సిస్టమ్స్కి. సో ఐదోది వాజీకరణ చికిత్స. ఇంతకుముందు చెప్పిన సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గాలి అని అంటే ఈ వాజీకరణ చికిత్స కూడా చేస్తాం. ఇలా కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ చేసినప్పుడే, అంటే స్పైన్ అన్నప్పుడు ఓన్లీ లక్షణాలు తగ్గించడమే కాదు, ఆ లక్షణాలకి మూలమైనటువంటి వాతాన్ని తగ్గించడం, ఆ లక్షణాలకి మూలమైన టాక్సిన్ బిల్డప్ని తగ్గించడం, ఆ లక్షణానికి మూలమైనటువంటి ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేయడము, వీటన్నిటినీ కూడా కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ చేస్తేనే స్పైనల్ కేర్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. వర్ధన్ ఆయుర్వేదాలో ఇప్పటికీ 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్లో చెప్పినట్టుగా 7 లక్షల మందికి ట్రీట్మెంట్ చేశాము. 23 లక్షలకు పైగా సర్జరీలు కూడా, స్పైన్ సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. ఓకే, ఈ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరికి రెగ్యులర్గా ఏ ప్రాబ్లంతో ఎక్కువ వస్తున్నారు? ఈ మధ్య కాలంలో ఏ ప్రాబ్లం ఎక్కువైంది పేషెంట్స్ దగ్గర? ఒకటండి, అంటే రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ మాకు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. సూపర్ స్పెషాలిటీ ఆల్వేస్ ఈ స్పైనల్ కేర్ అండి మాది. అంటే సయాటికా, స్లిప్ డిస్క్, స్పాండిలైటిస్, డిజనరేటివ్ డిస్క్ డిసీజు, ఇవన్నీ కూడా చాలా కామన్గా మా దగ్గరకు వస్తారు. ఇది కాకుండా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఆర్థ్రో కేర్, అంటే మన జాయింట్ పెయిన్స్ వచ్చేవాళ్ళు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేవాళ్ళు ఈ వైరల్ ఆర్థరాలజియా, వైరల్ మయాలజియా, వైరల్ న్యూరాలజియా, అంటే పోస్ట్ వైరల్ కండిషన్స్ అన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కనబడుతూ ఉంటారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాలు నొప్పులు, మోకాలు అరిగిపోయిన వాళ్ళు, వీళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పటికీ 75,000 మందికి పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేశాం. థర్డ్ పొజిషన్లో మేము చేసేది స్కిన్ కేర్ ఎక్కువగా చేస్తాము. ఈ స్కిన్ కేర్లో సోరియాసిస్, ఎగ్జిమా కండిషన్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇప్పటికీ ఒక 1 lakh సోరియాసిస్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్స్ ఇచ్చి ఉన్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేది గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్లో ఎక్కువగా మేము చేసేది ఐబిఎస్, ఐబిడి అండ్ లివర్ సిర్హోసిస్కి ఎక్కువగా ట్రీట్మెంట్ చేస్తాము. ఐబిఎస్కి ఇప్పటికీ 1,00,000-1,50,000 మందికి పైగా ఐబిఎస్, ఐబిడి పేషెంట్స్కి ట్రీట్ చేశాము. అండ్ సక్సెస్ రేట్ చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే గట్ హెల్త్ని పూర్తిగా నార్మల్ చేసేటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, టాక్సిన్ బిల్డప్ని నార్మలైజ్ చేసేటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. గ్రహణి చికిత్స అంటాము. ఆ గ్రహణి చికిత్సలో మేము చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కలిగి ఉన్నాం. ఇవే కాకుండా క్యాన్సర్ కేర్ చేస్తాము. అండ్ రెగ్యులర్ మసాజెస్, హెల్త్ని ఫోర్టిఫై చేసేటువంటి స్వస్థస్యోర్జస్కర చికిత్సలు, అంటే మసాజెసే కానివ్వండి, బ్యూటీ థెరపీసే కానివ్వండి, ఇవి కూడా మన సంస్థలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఓకే, అంటే మోకాళ్ళ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళని సర్జరీ నుంచి మీరు కాపాడారు, అంటే సర్జరీ లేకుండా చేశానని చెప్తున్నారు కదా, ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు? వాళ్ళు ఏ స్టేజ్లో వస్తుంటారు? మ్యామ్, మా దగ్గరికి ఎవరు వచ్చినా అన్నీ అయిపోయాక సర్జరీలు చెప్పబడినప్పుడు ఆ సర్జరీలు ఎలా తప్పించుకోవాలి అనే స్టేజ్లోనే వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి హాస్పిటల్ కల్చర్లో నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చెప్తున్నారా సర్జరీ, అవసరం లేని వాళ్ళకి చెప్తున్నారా అనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన దగ్గర వర్ధన్ ఆయుర్వేదాలో నేను కానీ, నా దగ్గర పనిచేసే డాక్టర్స్ కానీ, ఫస్ట్ మీరు రాగానే మీ సిమ్టమ్స్ని బట్టి, అంటే మీ బాడీ ప్రకృతిని బట్టి బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని అసెస్ చేస్తాము. ఇది అసెస్ చేసి వ్యాధి తీవ్రతను కూడా అసెస్ చేస్తాము. వ్యాధి తీవ్రత లక్షణాల రూపంలో కనబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దోష ధాతు మలాల సమ్మేళనాన్ని కూడా బట్టి ఉంటుంది. అవన్నీ ఆయుర్వేదిక్ పారామీటర్స్ ద్వారా వాళ్ళ ఆహార శక్తి ఎలా ఉంది, వ్యాయామ శక్తి ఎలా ఉంది, సాత్మ్యం, సత్వం ఎలా ఉంది అని ఒక 10 పారామీటర్స్ ఉంటాయి. ఆ 10 పారామీటర్స్ అన్నిటిని బట్టి కూడా మనం అసెస్ చేస్తాం. అసెస్ చేశాక ఇది నిజంగా సర్జికల్ కేసా, నాన్ సర్జికల్ కేసా అని చెప్తాం. ఒకవేళ సర్జికల్ కేసు అయితే పంపించేస్తాం, మేము చేయలేమండి, ఇది సర్జికల్ కేసు అని చెప్పేస్తాం. నాన్ సర్జికల్ కేసు అయితే ఎన్ని రోజులలో తగ్గుతుంది, దీనికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి 4 folded ట్రీట్మెంట్స్ ఉంటాయి. బాహ్య చికిత్సలు, ఆభ్యంతర చికిత్సలు, ఆహార చికిత్సలు, విహార చికిత్సలు అని ఉంటాయి. దీంట్లో ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది కూడా డిసైడ్ చేస్తాం. అప్పుడు
ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీకు ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది డీటెయిల్డ్ కన్సల్టేషన్ తీసుకొని ఇదంతా కూడా డీటెయిల్డ్గా చెప్తాం. కాబట్టే ఇప్పటివరకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చూపించగలుగుతున్నాము ఇన్ ఆల్ అవర్ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఏరియాస్. ఓకే, వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అలోపతి ఏవైనా వాడాల్సి వస్తే వాడొచ్చు అంటారా? అదర్వైజ్ ఆయుర్వేదిక్లోనే ఆ సొల్యూషన్ ఉంటుంది? ఒకటండి, అంటే ఇప్పుడు సపోజ్ ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చాడు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఆల్రెడీ స్టీరాయిడ్స్ వాడుతున్నాడు. నేను ఒకటేసారి స్టీరాయిడ్స్ మాన్పించేశాను అనుకోండి, వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ కూడా అగ్రవేట్ అయిపోతాయి, వాడు నొప్పికి తీవ్రతకి తట్టుకోలేడు. సో ఏం చేస్తాము అని అంటే అలాంటి స్పెషలైజ్డ్ కండిషన్స్లో లేదా బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు, ఆల్రెడీ గాబాపెంటిన్లు వాడేవాళ్ళని కొంతకాలం ఆ మెడిసిన్స్ వేసుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా సప్లిమెంట్ చేయమని చెప్తాం. ఓవర్ ఏ టైం పీరియడ్ వాళ్ళ అసెస్మెంట్ని, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని అసెస్ చేసి దాన్ని బట్టి మెల్లగా వాళ్ళ అలోపతి డోసేజ్ అనేది మెల్లగా ట్యాపర్ చేస్తూ ఉంటాం. ఒకానొక స్టేజ్ వస్తుంది ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసినే ఇస్తాం. మళ్ళీ ఒకానొక స్టేజ్ వస్తుంది ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ట్యాపర్ చేస్తాం. దాని తర్వాత డైట్, లైఫ్ స్టైలు వీటి మీదకి తీసుకొచ్చి దాన్ని మెయింటైన్ చేయమని చెప్తాం. కాకపోతే ఫెయిల్ అయ్యేది ఎక్కడైతుంది అని అంటే మెయింటెనెన్స్ చేసే దగ్గర పేషెంట్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకు అని అంటే నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేదాకా, నొప్పి నుంచి నొప్పి లేని జీవితానికి వచ్చేదాకా హ్యాపీగా వస్తారు. వాళ్ళ టు డూ లిస్ట్లో నెంబర్ 1 లిస్టు పెయిన్ తగ్గించుకోవడమే ఉంటుంది. ఒకసారి ఆ నొప్పి తగ్గిపోయిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయండిరా బాబు అంటే అది చేయడానికి ఒప్పుకోరు. పొద్దున్నే లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది ఆ టైంలో. కాకపోతే అది బర్డెన్గా ఫీల్ కాకపోతే మాత్రం డెఫినెట్గా సొల్యూషన్స్ వస్తాయి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు 2 రకాలండి. 85% దే విల్ నెవర్ కమ్ బ్యాక్ టు మీ, మళ్ళీ ఎప్పటికీ రారు. ఎందుకంటే మనం చెప్పింది వింటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. 15% దే కీప్ ఆన్ కమింగ్ టు మీ బికాస్ మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఓకే, ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? ఒకటండి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లోకి వచ్చేస్తే ఆయుర్వేదంలో ఫుడ్ ఎప్పుడైనా ప్రకృతిని బేస్డ్ ఫుడ్డే. ఇప్పుడు అందరికీ కామన్గా చెప్పేటటువంటి ఫుడ్ ఏమో కొన్ని ఉంటాయి, కానీ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన డిసీజ్ని బట్టి ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాతం ఎక్కువగా ఉంది, వీళ్ళకి పెరుగు తిన్నారే అనుకోండి, కఫం పెరుగుతుంది, వాతం పెరుగుతుంది. అంటే లోపల బ్లాక్ చేసేటువంటి మన ఎనర్జీ కానీ, మన ఫ్లోని కానీ, బ్లడ్ ఫ్లోని కానీ బ్లాక్ చేసేటువంటి ఆహారాలు తీసుకుంటే డెఫినెట్గా వాతం పెరుగుతుంది. సో పెరుగు తీసుకుంటే వాతం పెరుగుతుంది. ఒక శనగపిండితో మిర్చి బజ్జీ వేసుకొని తిన్నారు, వాతం పెరుగుతుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. ఇది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.